కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు బూతులు మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగిపై మండిపడ్డ ఫోన్ సంభాషణ కలకలం రేపుతుంది. దీంతో సచివాలయ ఉద్యోగుల రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో పిఠాపురం మున్సిపల్ కార్యాలయాన్ని సచివాలయ ఉద్యోగులు చుట్టుముట్టారు. కార్యాలయం ముందు బైఠాయించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బూతులు మాట్లాడిన మున్సిపల్ కమిషనర్ కనకారావుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. తీవ్ర ఎండలోనూ ఉద్యోగులు కూర్చుండిపోయి ఆందోళన చేశారు. చిన్న స్థాయి ఉద్యోగుల పట్ల కమిషనర్ వ్యవహరించిన తీరు జుగుప్సాకరంగా ఉందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. బూతులు మాట్లాడి ఉద్యోగి మనోభావాలు దెబ్బతీసిన కమిషనర్ కనకారావును విధుల నుండి తప్పించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ యొక్క బిహేవియర్ ఆల్రెడీ గత కొన్ని సంవత్సరాల క్రితం డిజీ గారికి ఈయనకి సంఘర్షణ జరిగి అక్కడ గొడవల్లో అక్కడ డిజీ గారితో కూడా ఆయన దుర్భాషలు ఆడి కొట్టి ఆయన ఏదైతే ఈయన చేశాడో ఆయన తప్పు చేసేదని అందరికీ తెలుసు. కానీ బేషరతుగా డిజీ గారిని చేయడం జరిగింది. అది మన అందరికీ తెలిసిన విషయమే. మనకి ఈయన మున్సిపల్ కమిషనర్ గా వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఉన్నా కూడా గత మున్సిపల్ కమిషనర్లతో కంపేర్ చేసుకుంటే ఈయన యొక్క ధోరణి నాకు పర్సనల్ గా మహిళా ఉద్యోగులు గాని మన ఉద్యోగులు గాని చాలా సార్లు నువ్వు ఏం పీక్కుంటావు పీకో, ఉండాల్సిన బ్యాక్గ్రౌండ్ నాకు ఉంది, రాజకీయంగా నాకు సపోర్ట్ ఉంది, ఉన్నతాధికారులకి నాకు సపోర్ట్ ఉంది, నువ్వు నన్ను ఏం చేయలేవు అని అతను అంత బేషరతుగా చెప్తున్నాడంటే వెనకాల ఆయనకి ఎంత సపోర్ట్ లేకపోతే ఆయన అంత బేషరతుగా చెప్తాడు. కాబట్టి అయ్యా అందరినీ కూడా మేము చేతులెట్టి నమస్కరించి కోరుతున్నాం. మేము సచివాలయ ఉద్యోగులు అందరం కూడా ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి కష్టపడి మా తల్లిదండ్రులు మమ్మల్ని చదివిస్తే మేము ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి మేము ఈ ఉద్యోగంలోకి వచ్చాం. మేము ఎంతో గౌరవంగా చేయాల్సిన మా ఈ గవర్నమెంట్ ఉద్యోగాన్ని మమ్మల్ని రోడ్డుకి ఎక్కించి మా ఉద్యోగస్తులను ఎంతలా బాధ పెట్టడం సమంజసం కాదు. అయ్యా డిప్యూటీ సీఎం గారు మీకు దండం పెట్టి మేము వేడుకుంటున్నాం. ఈ సమస్యని మీరు నిలదొక్కాలి, ఈ సమస్య లేకుండా మమ్మల్ని పరిష్కరించాలి. ఈ కఠినాత్మైన ఈ మున్సిపల్ కమిషనర్ గారిని ఇక్కడి నుంచి విధుల నుంచి బహిష్కరించాలి. అయ్యా మేము ఈ విధుల నుంచి ఆయన బహిష్కరించమని మేము వేడుకుంటున్నాం. గౌరవ కమిషనర్ గారు మా ఎంప్లాయీని ఇష్టాసనంగా మాట్లాడే దుర్భాషలాడటం అనేది మీ అందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా కమిషనర్ గారి చేత చాలా ఇబ్బంది పడతాం. మహిళా ఉద్యోగులు కూడా పర్సనల్ గా ఫోన్ చేసి సార్ మేము బయటికి రాలేము, మేము చెప్పుకోలేని విధంగా కూడా మమ్మల్ని దుర్భాషలాడని చెప్పి తెలియజేయడం జరిగింది. మేము మాకు సభ్యత ఉంది కాబట్టి ఆ మహిళా ఉద్యోగుల గురించి మేము చెప్పదలుచుకోలేదు. కాకపోతే ఇది వాస్తవం. మీరు ఎంక్వైరీ చేసిన ఆ కమిషనర్ గారి గురించి ప్రతి ఒక్కరు కూడా చెప్తారు, అతను తీరు చెప్తారు. ఎంప్లాయీని ఈ విధంగా మాట్లాడుతూ ఎంతవరకు సభం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మేము అడుగుతున్నాం. ఒక ఉద్యోగికి భద్రత కల్పించకుండా మా సమస్యలను ఎవరు చెప్పుకోవాలి? ఒక ఉన్నత స్థాయి అధికారే ఈ విధంగా మాట్లాడితే మా బాధను మేము ఎవరికి విన్నవించుకోవాలి? ఒక ఎంప్లాయీ తప్పు చేస్తే ఇమీడియట్ గా షోకాజులు సస్పెండ్ చేస్తారే, మరి ఒక అధికారి తప్పు చేస్తే ఎందుకు మీరు అతని మీద యాక్షన్ తీసుకోరని చెప్పి దేశరీతిగా మాకు క్షమాపణ చెప్పాలి. ముఖ్యంగా డిప్యూటీ సీఎం గారి కాన్స్టిట్యున్సీ ఇది. ఇలాంటి కాన్స్టిట్యున్సీలోనే ఒక దళిత ఎంప్లాయీకి ఇంత చిన్న చూపా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మీరు తక్షణమే స్పందించి ఆ అధికారి చెప్తున్నాయంట నాకు ఎంత సపోర్ట్ ఉంది, నా పై అధికారులు కూడా నాకు మద్దతు ఉంది, నన్ను ఎవరో ఏం పీకలేదని చెప్తున్నాయంట. ఎందుకు ఉద్యోగం తెచ్చేస్తే ఏం పీకలేదని మేము చూస్తాం.